స్వామి ఆ రోజు ఏం జరిగింది స్వామి రాత్రి? నైట్ బయలుదేరినాం సార్. నైట్ బయలుదేరడం వల్ల ఇట్లా మనం తాగేసి మధ్యాహ్నం తాగి ఇంటికొచ్చి పడుకున్నాం. తర్వాత మళ్ళా 2 గంటలకు లేచి బయలుదేరినాం. గిట్రోల్ కొట్టించుకున్న తర్వాత డివైడర్‌కి పోయి తగిలింది. తర్వాత ఆయన అన్నాడు. నేను పోయి డివైడర్ల పైన పడినా. తర్వాత బస్సొచ్చి బండిని లాక్కుపోయి మంటలొచ్చినాయి. దానికంటే ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ బస్ ఇది మంటలు రావడం వల్ల జనాలందరూ ఇలా కాలిపోవడం చూసిన. ఆ పరిస్థితిలో శివశంకర్ ఎలా ఉన్నాడు? ఎంత స్పీడ్‌తో పోతున్నాడు? 70 పైన ఉంది. శివశంకర్ స్పాట్‌లోనే చనిపోయినాడు. హ్మ్. హ్మ్. అంటే బస్‌కు లైట్స్ ఉన్నాయా? లేవు. అంటే మీ మీ బైక్ బైక్ లేవు. మరి లైట్స్ ఎలా లేవు. వెళ్తున్నారు అంత రాత్రి? ఇండికేటర్ తోనే పోతున్నాం. వద్దని చెప్పినా కూడా వినలేదు శివశంకర్. హ్మ్. హ్మ్. ఎక్కడికి పోవాలనుకున్నారు ఆ రాత్రి? డోన్‌కి వదిలేసి వస్తారా అన్నాడు. బస్ స్టాండ్‌కి వదిలేసి రారా అంటే డోన్‌కే వదిలేసి వస్తా అని చెప్పినాడు. హ్మ్. హ్మ్. అంటే బాగా తాగి ఉన్నారు గదా! వద్దులే అని చెప్పావా? చెప్పినాను సార్. వినలేదు ఆయన. లేదు వదిలేసి వస్తాపా డోన్‌కే నాకు అలవాటే అది ఇది అని అన్నాడు. హ్మ్. వినకోకుండా వచ్చినాడు ఆయన. ఇప్పుడు బైక్ పడిపోయింది. బైక్ పడిపోయిన తర్వాత శివశంకర్‌ని పక్కకు తీశావు. అప్పుడు వెనక నుంచి వచ్చి ఎన్ని వాహనాలు ఎళ్ళింది? దానికంటే ముందు ఒక బస్సు చూసినా. ఇది సెకండ్ బస్సు. సెకండ్ బస్. ఆ! సెకండ్ బస్ ఏం చేసింది అక్కడ? మిడిల్‌లో బైక్‌నేసుకొని పోయిన తర్వాత నిప్పులొచ్చినాయనమాట. ఎంత దూరం పోయింటది అక్కడి నుంచి అక్కడికి? ఇంత అంత పోయుంటది బాగానే. ఆ! పోయిన తర్వాత అగ్గి నిప్పులు స్టార్ట్ అయినాయి. అంటే నిప్పులు తగిలిన వెంటనే స్టార్ట్ అయ్యాయా? లేకపోతే చాలా దూరం పోయినట్టుందా? తగిలిన వెంట కొద్ది సేపుకి స్టార్ట్ అయినాయి. ఆ! కొద్దిగా దూరానికి పోయినాక స్టార్ట్ అయినాయి నిప్పులు. హ్మ్. హ్మ్. అంటే ఈ ఒక్కసారిగా పెద్ద పెద్ద ఎత్తున మంటలొచ్చాయా? లేకపోతే ఏం జరిగింది? చిన్న చిన్న మంటలే డైరెక్ట్‌గా పెద్ద మంటగా స్టార్ట్ అయినాయి. హ్మ్. హ్మ్. ఎవరైనా కాపాడే ప్రయత్నం చేశారా ఆ సమయంలో? నన్ను చూడడం అయితే ఎవరు కాపాడడం అయితే లేదు. హ్మ్. హ్మ్. అంటే అప్పుడు ఈ మంటలు ఒక్కసారి చెలరేగాయి గదా! బస్సులో ఎలాంటి శబ్దాలొచ్చాయి? అసలు ఏం నేను ఆ శబ్దాలేమి వినలేను. మళ్ళా నేను శవం దగ్గరికి ఉరికొచ్చిన. ఆ! శవం కాడికొచ్చేసిన. మొత్తం బండ్లన్నీ జామ్ అయినాయి ఇంక. హ్మ్. 4:10కేమో ఎస్పీ సార్ వచ్చినాడు. హ్మ్. తర్వాత నేను ఐచర్‌లో డోన్‌కెళ్ళినా. హ్మ్. ఆ! అంటే చాలా సార్లు వాళ్ళ అమ్మ గూడా ఆ సెల్‌కి ఫోన్ చేసిందంట నిజమేనా? చేసినట్లా ఉన్నారు. ఆ సెల్ నా దగ్గరే ఉంది. చేసినట్లా ఉన్నారు. మాట్లాడావా? నేనేం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేకపోయావు? నా మీదకొస్తదని ఫోన్ అయితే ఏం లేపలేదు.